శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాసంలో ఈ రోజు నుండి గోదాదేవి అమ్మవారు ఒక్కొక్క గోపికను ఈ విధంగా నిద్రలేపుతూ 10 మంది గోపికలను నిద్రలేపుతుంది. ఈరోజు ఒక గోపికను ఈ రకంగా నిద్రలేపుతుంది. புள்ளும் சிலம்பினகான் புள் அரையன் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேர் ஆரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்து அரவில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொந்து முனிவர்களும் யோகிகளும் மெள்ளு எழுந்து அரியன்ற பேர் ஆரவம் உள்ளும் புகுந்து కుళిరిందు ఏలోరెంబావాయ్. ఆండాళ్ళ అమ్మవారు చెప్తుంది, కొంతమంది ముందుగా నిద్రలేచిన గోపికలతోటి ఒక గోపిక ఇంటికి వెళ్ళి నిద్రిస్తూ ఉంటే ఆమె గృహానికి పోయి పక్షుల ధ్వని, భరద్వాజ పక్షుల ధ్వని వినవస్తుందే, లేవకూడదా అన్నది. అప్పుడు ఆ లోపల ఉన్న గోపిక ఇంకేదన్నా గుర్తు ఉంటే చెప్పమంటే, ఆలయాల్లోని శంఖధ్వని వినిపించలేదా, భగవద్వైభవం తెలియందానివా, ఇంక నిద్రలే అన్నది. అందుకు లోపల ఉన్న గోపిక, మిమ్మల్ని ఎవరు నిద్రలేపారు అని అంటే, సంహరించటానికి కృష్ణయ్య వద్దకు వచ్చిన పూతన అనే రాక్షసిని, ఇంకా శకటాసురుని సంహరించినటువంటి క్షీరాబ్దిలో శయనించి ఉన్న ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆయన తిరునామాలను ఎంతోమంది మునివరులు, మహర్షులు, యోగులు ధ్యానం చేస్తున్నారు. వారు ఎలా ధ్యానం చేస్తున్నారంటే, వాళ్ళ హృదయాల్లో ఉన్న పవళించి ఉన్న శ్రీమన్నారాయణుడు నిద్ర లేవకుండా, ఆయనకు నిద్రాభంగం కాకుండా చిన్నగా మెల్లగా లేచి ఆ యొక్క భగవద్ నామాలను వాళ్ళు అనుసంధానిస్తున్నారు. ఆ విధంగా మేము నిద్ర లేచాము, నీవు కూడా నిద్ర లేవరాదా అంటూ ఆండాళ్ళ తల్లి ఆ నిద్రిస్తూ ఉన్న గోపికను నిద్రలేపినది. ఇలా చెప్తోంది అమ్మవారు. ఏలో రెంబావాయ్, మీకు కూడా నచ్చితే మీరు కూడా మమ్మల్ని అనుసరించండి అంటూ ఆండాళ్ళ అమ్మవారు మనందరికీ కూడా చెప్పారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఏడుకొండలవాడ వెంకటరమణ.